సో చూడండి, నీ సమస్త జనుల ముఖములు కప్పుచున్న ముసుగు సమస్త జనముల మీద పరచబడ్డ తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఎక్కడంట? ఎక్కడ తీసేస్తాడంట? దేర్ ఈస్ అ లొకేషన్ దట్ ఈస్ మెన్షన్. హి సేయింగ్ ఆన్ ద మౌంటైన్ ఐఎమ్ గోనా డిస్ట్రాయ్ ఇట్. హల్లెలూయా. ఆన్ ద మౌంటైన్ దేర్ ఈస్ అ ప్లేస్ కాల్డ్ మౌంటైన్. ఆ యొక్క పర్వతము మీదనే తెరచించబడుతుంది. ఆ ఏంట పర్వతం? ఇప్పుడు మనం అందరం హిమాలయాలకు పోదాలా? హల్లెలూయా. అనంతగిరి హిల్సా? ఎక్కడ పోవాలి మనం? ఆమేన్. వాట్ ఈస్ దిస్ మౌంటైన్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్? యెషయా గ్రంథం 22వ అధ్యాయము, నాట్ 22, 2వ అధ్యాయం, జస్ట్ 2. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి 4 చూద్దాం. చదవండి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. తర్వాత ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలముల సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళను. జనముల గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించుచును, మనము ఆయన త్రోవలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను ఆ ఈటలను ముచ్చకత్తులుగాను సాగగొట్టెదరు. జనము మీదకి జనము ఖడ్గమెత్తి ఉండగా యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. గడి ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఈ పర్వతం ఎక్కడుంది? దిస్ ఈజ్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఇక్కడ చూసాం, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులలో దానికి వచ్చేదరు. హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. ఈ తెర ఎక్కడ చించబడుతుంది? యెహోవా మందిరం అనే మౌంటైన్ ఆఫ్ ద లార్డ్స్ హౌస్. సో చాలాసార్లు మనం మౌంటైన్ అంటే ఏదో నిజమైన మౌంటైన్ అంటాం. బట్ దిస్ మౌంటైన్ ఈజ్ నథింగ్ బట్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మనం ఏమంటే లెట్స్ గో అప్ టు ద మౌంటైన్ అని ఉంటుంది. దేవుని ఆరాధించడానికి లెట్స్ గో అప్ అంటారు ఎవ్రీ టైమ్. ఆయన పర్వతం ఎక్కుదాం. బికాస్ ఈ మౌంటైన్ ఈజ్ నథింగ్ బట్ హిస్ చర్చ్, దేవుని సన్నిధి. ద మౌంటైన్ ఈజ్ ద లార్డ్స్ హౌస్. చర్చ్ ఈజ్ ద లార్డ్స్ హౌస్. Those evil veils are destroyed in the presence of the Lord in the church. ఆ యొక్క దుష్ట తెరలు ఎక్కడ చించబడతాయంట? దేవుని పర్వతమైన దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో చించబడతాయి. అందుకని ఏమనుంది? ఐ విల్ డిస్ట్రాయ్ దోస్ వెయిల్స్. నేను నాశనం చేస్తాను అంటున్నాడు. అడి ఆమె చెప్దాం. సో దోస్ ఈవిల్ వెయిల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్తున్నా, ఏ వెయిల్ అయితే మీరు క్యారీ చేసుకొని వచ్చారో, ఏ తెరని ముఖము పైన కప్పబడిందో, ఈరోజు అవి దేవుడు నిర్మూలించబోతున్నాడు. దోస్ వెయిల్స్ ఆర్ అబౌట్ టు బి డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిన్ను కప్పుచున్న, నీ మహిమను కప్పుచున్న ప్రతి తెర చించివేయబడుతుంది. ప్రతి తెర నాశనం అయిపోబోతుంది. హల్లెలూయా. And I'm telling you, Faith City Church carries the anointing to destroy these evil veils in Jesus name. ఈ యొక్క సంఘము పైన అభిషేకం ఉన్నది. ఆ అభిషేకము నీ పైన ఉన్న తెరను తొలగించబోతుంది. గడి ఆమేన్ చెప్దాం. ఎవ్రీ వెయిల్ దట్ ఈస్ కవరింగ్ యూ, నీకు తెలియకుండానే నీ చిన్నప్పటి నుంచి నీ జీవితంలో నేను కప్పిన ప్రతి తెర ఈ రోజున దేవుడు తొలగించబోతున్నాడు.
యూ విల్ బి ప్రొజెక్టెడ్. నీ జీవితంలో హెచ్చింపును చూడబోతున్నావు. యూ విల్ షైన్ లైక్ ఎ స్టార్ దిస్ ఇయర్. ఈ సంవత్సరము నువ్వు ఒక తార వలె వెలగబోతున్నావు. యువర్ రికగ్నిషన్ ఇస్ కమింగ్ దిస్ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. Your time has come, my brother, my sister. Hallelujah. Faith City Sangama, వినండి, నీ సమయం ఆసన్నమైంది. This is your time to shine in Jesus name. నీ సమయం ఆసన్నమైంది. దేవుని మహిమను కనబరిచే సమయం వచ్చింది. You shall show forth the glory and power of the Lord through your life this year in Jesus name. Hallelujah. No more shame in your life. నీ జీవితంలో సిగ్గును దేవుడు తొలగిస్తున్నాడు, అవమానమును తొలగిస్తున్నాడు, కప్పబడ్డ బట్టను తొలగిస్తున్నాడు, తెరలను తొలగిస్తున్నాడు. యేసు నామములోనే ప్రకటిస్తున్నాను, నీ హెచ్చింపు ఈ దినము నుంచి ఆరంభించబడింది. You shall be projected in Jesus name. ఇన్ని రోజులు నువ్వు కప్పబడ్డావేమో, ఆ కప్పబడ్డ తెర పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చబడుతుంది. You will be visible in Jesus name. People shall find you and bless you. ప్రజలు నిన్ను వెతికి మరి నిన్ను దీవించబోతున్నారు. And it shall start from today in Jesus name. Hallelujah. The Lord is moving you into prominent places. దేవుడు నిన్ను ప్రాముఖ్యమైన స్థలాలలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. You have been insignificant for too long, but today I'm telling you, the Lord is moving you to prominent places. Hallelujah. Hallelujah. By the glory that shines upon you. యెహోవా మందిరం యొక్క పర్వతము మీద ఇవన్నీ జరగబోతున్నాయి. నీ మీద వేయబడ్డ బట్ట కాల్చబడబోతుంది. ఆ తెర చించి వేయబడబోతుంది యేసు పరిశుద్ధ నామములో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ముసుకు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. గడిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే వారి హృదయము ప్రభువు వైపునకు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. గడిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చాలామంది వచ్చి అంటారు, పాస్టర్ గారు నా భార్య మారట్లేదండి, నా భర్త ఇంకా యేసుప్రభు నమ్ముకోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు, దేవుడు అంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుందండి, చర్చికి వెళ్తానంటే చాలు వాళ్ళకు కోపం వస్తుంది పాస్టర్ గారు, వాళ్ళకి దేవుడి గురించి చెప్తే వాళ్ళు విసర్జించేస్తారు, ఏం చెప్పినా యేసుప్రభు అని పేరు వింటే చాలు కోపం వస్తుంది పాస్టర్ గారు. ఎందుకు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు? వారి యొక్క హృదయం పైన ఏముందంట? ముసుగు వేయబడి ఉంది. దట్స్ వై, అందుకనే ఆత్మీయ విషయాలు చాలామందికి వెర్రితనంగా అనిపిస్తాయి. అందుకనే మనం కర్చీఫ్ ఇస్తే వారు బాగుపడ్డారు, పిచ్చానికి అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులు ఏమైపడ్డాయంట? ముసుగు వేయబడ్డారు. అనాయింటింగ్ ఆయిల్ వేస్తే వాళ్ళకి కార్యం జరిగి నూనె వేస్తే అవుతుందా? వారికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయం మీద ముసుకుంది కాబట్టి లాజిక్ ఎదుగుతారు. కానీ మీకు తెలియదు ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ లాజిక్స్. ఆమేన్. ఆత్మీయ విషయాలు లాజిక్స్కి సంబంధం లేదు. బికాస్ గాడ్ ఈజ్ బియాండ్ లాజిక్స్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హీఈస్ నాట్ ద గాడ్ హూ వర్క్స్ అకార్డింగ్ టు సైన్స్. సైన్స్ అంటే శాస్త్రం. శాస్త్ర ప్రకారంగా దేవుడు పనిచేయడు. బికాస్ హీ ఈజ్ ద సైన్స్. ఆమేన్. He doesn't need science to prove. అందుకే దేవుడి కార్యాలు సైన్స్తో ప్రూవ్ చేయని అవసరం లేదు. He is beyond everything. He is beyond science. అందుకే సైన్స్ కూడా అర్థం కాని రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే డాక్టర్స్కి అర్థం కాని రీతిలో కార్యాలు అవుతాయి. ఏ డాక్టర్ అయితే నువ్వు బతకవు అని చెప్తాడు, అదే డాక్టర్ వచ్చి నువ్వు బ్రతుకుతావు అని చెప్తాడు. బికాస్ గాడ్ ఈస్ బియాండ్ సైన్స్. ఆమేన్. స్టాప్ సేయింగ్ ఇది నాకు అర్థం కావట్లే. అర్థం కాదు నీకు. ఇట్ బికాస్ నీ యొక్క హృదయం మీద ఏముంది? ముసుగు వేయబడు. స్టాప్ క్రిటిసైజింగ్ పాస్టర్స్ హూ ఆర్ సేయింగ్ ప్రాఫెసీ, తుచ్, హీలింగ్ అంత బేకార్, డెలివరెన్స్ డ్రామా. ఒక బ్రదర్ ఇట్లానే ఒకరోజు వాళ్ళ ఇంట్లో అలా చుట్టాల పాపకి దయ్యం పడితే చర్చికి తీసుకొచ్చారు. ప్రేయర్ చేస్తుంటప్పుడు అని అరుస్తున్నాం. ఆ బ్రదర్ వచ్చి డ్రామా బ్రదర్ అన్నాడు. నేనేమనలే అనేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఇది రియల్, నేను చెప్పేది అంత కట్టుకథలు కాదు.
సో ఆయన ఇంటికి వెళ్ళి తలదూకుంటున్నాడు అద్దంలో. లాస్ట్ ఇయర్ అయింది యాక్చువల్. వెళ్ళి తలదూకున్నా తక్కువ వచ్చి అద్దంలో కనబడ్డారు. నెక్స్ట్ సండే వచ్చిండు పాస్టర్ ప్రార్థన చేస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది, ఇప్పుడు ఈయన చేస్తుంటా. నెవర్ మాక్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఎక్కిరించకండి. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పమని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఇదంతా డ్రామా అనుకున్నా అంటిల్ ఐ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. సో స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ సైన్స్. డోంట్ బ్రింగ్ ఇట్ టు సైన్స్. సైన్స్ని పెట్టిందే దేవుడు. ఆమేన్. సో హీస్ బియాండ్. సో అది ఎందుకు అర్థం కాదు, ఎందుకంటే ఆ తెర ఉంది మనసులో. ఒక తెర ఉంటుంది. ఇవన్నీ ఇట్లా జరుగుతాయి, ఇవన్నీ జరగాలంటే మరి స్వస్థతలు చేసే హాస్పిటల్ అంతా మీరు మీ వాళ్ళందరూ హాస్పిటల్కి పోవచ్చు కదా, స్వస్థతలు చేసవచ్చు కదా. గాంధీ హాస్పిటల్ ఎంతమంది లేరు, మరి పోయి నూనె చల్లొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడతారు? వాళ్ళ మనసు అలా మాట్లాడిన వాళ్ళే ఆ ముసుగు తొలగించబడ్డాక వేరే వాళ్ళని రమ్మంటారు, వారిని దేవునిలోకి తీసుకొస్తుంటారు. వ్యతిరేకించిన వాళ్ళే సువార్త ప్రకటిస్తుంటారు. చూస్తున్నారా మీరు? అవన్నీ ఇట్స్ జస్ట్ ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమవుతుంది, ఆ ముసుగు తీయబడుతుంది అంతే. సో ఎవడైతే ఘోర క్రీస్తు విరోధి ఉంటాడో, అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద వెయిల్ ఈజ్ రిమూవ్డ్, సడన్లీ హీల్ బికమ్ ద గాస్పుల్ స్ప్రెడర్. ఎక్కడికి వెళ్ళిన సువార్త చెప్తుంటాడు. ఎన్ని సాక్ష్యాలు యూట్యూబ్లో కొడితే 100 సాక్ష్యాలు వస్తాయి. వై, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ నథింగ్, ఏదో పెద్ద మ్యాజిక్. జస్ట్ ఆ వెయిల్ దేవుడు తీసేస్తాడు అంతే. ఈరోజు మీ కుటుంబీకులు ఎవరైనా ఆన్లైన్లో చూస్తున్నట్లయితే, మీ కుటుంబీకులు ఎవరైనా సువార్తను వ్యతిరేకిస్తున్నట్లయితే, ఆ తెర తొలగించబడును గాక. లెట్ దెమ్ రిసీవ్ ద గాస్పుల్. ఆమేన్, ఆమేన్. ద వన్ హూ టర్న్స్ టు ద లార్డ్, the veil is taken away. The one who turns to the Lord, the veil is taken away. ఎవరైతే దేవుని వైపు తిరుగుదురో వారు ఏమవుతారంట? ముసుగు తీయబడును. పాస్టర్, ఇంత ప్రసంగం చేసినాం, ఈ ముసుగు ఎట్లా తీయాలి? ఏం చేయాలి పాస్టర్? నేను 40 days ఫాస్టింగ్ ఉండాలా? ఓన్లీ లిక్విడ్ తాగాలా? లేకపోతే నేను చర్చికి మోకాళ్ళ మీద రావాలా? ఈ మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాలా పాస్టర్? ఎక్కాలా, ఇట్లా ఎక్కాలా? వైట్ వేసుకోవాలా, బ్లాక్ వేసుకోవాలా? ఏం లేదు. ఇట్ ఈస్ సో సింపుల్. ఏం చేయాలంట? దేవుని వైపు టర్న్ టువర్డ్స్ ద లార్డ్. దేవా, నీ వైపు నేను తిరుగుతున్నాను. ద వెయిల్ ఈజ్ రిమూవ్డ్ సడన్లీ. అంతే సింపుల్. పెద్ద ఏం అవసరం లేదు, డిజిటల్ సౌండ్ అవసరం లేదు. మన జస్ట్ నీ హృదయంలో, దేవా నీ వైపు నేను తిరుగుతున్నా, ఈ తెరను తొలగించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆస్క్ గాడ్ టుడే. దేవుణ్ణి అడగండి ఈ రోజున, ప్రభువా ఈ తెర తొలగించు, నా గమ్యాన్ని కప్పుతున్నా. ఎవ్రీ వెయిల్ దట్ ఈస్ కవరింగ్ మై డెస్టినీ బి రిమూవ్ టుడే. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. చెప్పండి, దేవా నా వివాహాన్ని కప్పుతున్న ప్రతి తెరను తొలగించండి. వివాహం అవ్వకుండా కప్పుతున్న ప్రతి తెరను తొలగించండి. నా ప్రమోషన్ రాకుండా కప్పుతున్న ప్రతి తెరను తొలగించండి. నేను నాకు సంతానం కలగకుండా ఆపుతున్న ప్రతి తెరను తొలగించండి. హల్లెలూయా. వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్, దేర్ ఈస్ ఫ్రీడమ్. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. Hallelujah. The Spirit of the Lord is here in this Faith City Church this morning. నీకు విడుదల కలుగును గాక. Let there be freedom to this morning in your life. Hallelujah. You are free from every evil veils in your life in Jesus' name. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ప్రతి అపవాది కుతంత్రము, ప్రతి అపవాది తెర, evil veils that is covering you, your business, your children, your family, your marriage, your promotion, whatever it is, may be lifted off in Jesus' name. Be lifted off in Jesus' name. Be lifted off in Jesus' name. ఈ సంవత్సరము may the glory of the Lord shine upon your face. దేవుని మహిమ నీ ముఖము పైన
ప్రకాశించునుగాక. నేను ప్రకటిస్తుండగా ఆ యొక్క తెరలు తొలగించబడుతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కంతాల ఎవ్రీ వెయిల్ దట్ హెస్ బిన్ కాస్టెడ్ ఓవర్ ద పీపుల్. సో టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ హియర్. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ఆల్ యూ హ్యావ్ టు డూ, ఆయన వైపు తిరిగి దేవుని అడగండి, దేవా నా మీద ఉన్న ప్రతి తెర తొలగించండి. హల్లెలూయా. ప్రతి తెర తొలగించండి. నీ జీవితాన్ని నొక్కి పెడుతున్న తెరలు. దేర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ సప్రెసింగ్ యూ. యూ ట్రై టు రైజ్, ఎంతో కష్టపడి లేవాలని, బట్ యు ఆర్ అనేబుల్. దేర్ ఆర్ వెయిల్స్ దట్ ఆర్ సప్రెసింగ్ యూ. లెట్ దెమ్ బి డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. అందరం కళ్ళు మూసుకుందాం ఒకసారి, రెండు చేతులు పైకెత్తి. ఐ వాంట్ యు ఆల్ టు స్పీక్ టు గాడ్. ఇట్ ఈస్ నాట్ మీ బట్ యూ. దేవుడు నీ ప్రార్థనను ఆలకించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కొద్దిసేపు సమయం తీసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, యేసు నామములో ఎవ్రీథింగ్ దట్ ఈస్ కవరింగ్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని కప్పుతున్నా. మేబీ సమ్ టైమ్స్ నీ చిల్డ్రన్, నీ పిల్లలు ఎంతో షార్ప్ ఉంటారు, కానీ ఎగ్జామ్స్లో ఏం రాయరు. మేబీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కవరింగ్ యువర్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ, let it be removed in Jesus name. ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. జికంతరబ సంతరబస. If you can pray in the Holy Ghost, pray with fire, pray with passion. చెప్పండి, Lord, destroy every veil. Rigzamanga tila mazanda Lebrogomda rabazita Levraka santa labaha Refraba santa. We thank you, Jesus. You know there is a veils that are casted over your life to destroy you. నిన్ను నాశనం చేయాలని కొన్ని తెరలు నీ పైన వేయబడ్డాయి. అందుకే నేను చాలాసార్లు యాక్సిడెంట్స్లో అంటారు, నేను చూసుకోలేదు బ్రదర్, నాకు కనబడలే, ఆ స్పీడ్ బ్రేకర్ కనబడలే, గుంత కనబడలే, కార్ కనబడలే. బికాస్ there is a veil that is covering you. And I destroy those veils in Jesus name. రెండు చేతుల పైకి రికాంతార మజంతార లీలాల బాస రిబాగజామ గటిల మగటిల మగజామ దరిరా రా. Somebody pray like a machine gun. Rigama gazi rabagondo lomogo zikatala. Every veil that is holding my destiny. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. Every veil that is holding my destiny, నా గమ్యాన్ని కప్పుతున్న ప్రతి దురాత్మ, ఆ తెర యేసు నామములో తొలగించబడునుగాక. Everything that is covering my intellect be removed in Jesus name. నా తెలివితేటలను కప్పుతున్న ప్రతి దురాత్మ తొలగించబడునుగాక. రికజమగటిల బజమద. Every veil that is covering your health be removed in Jesus name. Every veil that is covering your family, your parents, in the name of Jesus. From generations to generations, I remove every veil upon these people right now. ఈ ప్రజలు ఎవరైతే వచ్చారో ప్రభా, whoever is listening to my voice from wherever they are, in the name of Jesus, let that veil be lifted off in Jesus name. Be lifted off in Jesus name. Zipta magazi rekanta makanta lebra gazita lebrogozindra mashia legra magazita elbazondo roboho zikatara bazakatira la basa rekra bagazante la bazo reba baba pray ప్రార్థించండి. యథార్థంగా చెప్పండి, ప్రభువా ఐఎమ్ టర్నింగ్ టువర్డ్స్ యు. నేను నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా, నీవు తొలగిస్తానన్నావు యేసు నామములో. రేఖా సమత. ఎవ్రీ వెయిల్ దట్ ఈస్ కవరింగ్ యువర్ ఫైనాన్సెస్ be removed in Jesus name. Hallelujah. Be removed in Jesus name. Every veil that is destroying your health be removed in Jesus name. Refazamata riraka santa. The glory of the Lord, దేవుని మహిమ నీ పైన ఉదయించును గాక. నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, మీ జీవితాల పైన, నీ ఉద్యోగం పైన, నీ వ్యాపారం పైన. May the Lord's glory shine upon your family, your marriage, your business, your children, your finance, your health. Let the glory of the Lord shine upon you all. Zimangandare nanamazandara.